వెల్కమ్ టు 9+ న్యూస్. నేను సంగీత. ప్రధాన డిమాండ్ల సాధనకై ఆర్టీసీ సమ్మె బాట పట్టింది. ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు చేపట్టిన సమ్మె రెండో రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో జేఏసీ నాయకత్వం నేటి కార్యాచరణను అధికారికంగా ప్రకటించింది. ఇవాళ ఉదయం 5 గంటల నుండే అన్ని డిపోల ఎదుట కార్మికులు మహాధర్నాలు నిర్వహిస్తున్నారు. మొదటి రోజు సమ్మెను విజయవంతం చేసినందుకు కార్మికులకు ధన్యవాదాలు తెలిపారు నేతలు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు వెనకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం యాజమాన్యం తీరుపై జేఏసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చర్చల పేరుతో ప్రభుత్వం ప్రజలను, కార్మికులను తప్పుదారి పట్టిస్తోందని వారు ఆరోపించారు. సమస్యల పరిష్కారం విషయంలో కమిటీ చేతులెత్తేసిందని, ఇది కార్మికులకు వంచడమేనని మండిపడ్డారు. ప్రధానంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, కనీసం 30% పీఆర్సీ అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వీటితో పాటు మరికొన్ని కీలక డిమాండ్లను జేఏసీ ప్రభుత్వం ముందు ఉంచింది. హైదరాబాద్లో ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశాన్ని తక్షణమే రద్దు చేయాలని, ఇతర జోన్లకు ఉద్యోగులను బదిలీ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని కోరారు. అలాగే కార్మిక సంఘాలను పునరుద్ధరించి వెంటనే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం కొనసాగుతుందని జేఏసీ హెచ్చరించింది.